ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరు అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం. ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా. 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పిన కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, ఇప్పుడు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్ కు తెలుసు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా అవును, కరెక్ట్. పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరమే కూలేశ్వరం అయిందని కదా చెప్పేది. నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పడం అనేది, అబద్ధాలే వాళ్ళ పేటెంట్ లాగా బతికింది. ఇప్పుడు ప్రజలు నిజాలు గుర్తించిండ్రు. వాళ్ళు ఏం చెప్పినా ఏం ప్రయోజనం. నేను వాళ్ళ కోసం మాట్లాడతలేను, నేను ప్రజల కోసం చెప్తున్నా. టిఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా ఒక్క పైసా కూడా దానికి విలువ లేదు. టిఆర్ఎస్ అనేది గతం. కేసీఆర్ అనేట ఆయన రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. సో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ గతమే ఉంది, భవిష్యత్తు లేదు. వాళ్ళ గురించి మీరు ఏం పెద్దగా చింతించకండి, మనం ముందుకెళ్దాం. సార్, మహబూబ్నగర్ ఇది పాలమూరు రంగారెడ్డిలో ముఖ్యంగా గత ప్రభుత్వం విస్మరించిన లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ టేకప్ చేస్తున్నారా? అదేవిధంగా జూరాల డౌన్ స్ట్రీమ్ లో జూరాల నుంచి శ్రీశైలం మధ్యలో వెల్టూరు గుందిమళ్ళ మధ్యలో బ్యారేజ్ కూడా ఒకటి ప్లాన్ ఉండింది. అది చేస్తే కూడా మీరు ఇంతకుముందు ఏదైతే భీమా కృష్ణానదుల మీద ఏదైతే లాభం పొందొచ్చు అన్నారో అది మొత్తం అటు ఇటు మన స్టేట్ లోనే లాభం పొందొచ్చు. ఇట్లాంటి 2 ప్రాజెక్టులు ఇప్పుడు ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు భూసేకరణ కోసం ఆదేశాలు ఇచ్చినాం. భూమి సేకరించకుండా ప్రాజెక్టు నిర్మాణాల జోలికి వెళ్ళాం. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేస్తాం. నిన్న సమీక్ష సమావేశంలో ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు అవసరమైన భూసేకరణకు సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. మిగతా ప్రాజెక్టులను కూడా ఫీజిబిలిటీ చూస్తున్నాం. అంటే ఫీజిబిలిటీ నాట్ ఓన్లీ ఇన్ కన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ కేపబిలిటీ కూడా చూసుకోవాలి. మన దగ్గర ఉన్న ఆర్థిక వెసులుబాటు, మన దగ్గర అందుబాటులో ఉన్న నిధులను చూసుకొని పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకొని జాతికి అంకితం చేసి కొత్త ప్రాజెక్టులను తీసుకోవాలనేది మా ఆలోచన. అత్యవసరంగా ఉన్న వాటిని మాత్రమే కొత్త ప్రాజెక్టులను తీసుకుంటాము. గతంలో ఉన్న ప్రభుత్వం లాగా టెండర్లు పిలిచడు, కాంట్రాక్టులు ఇచ్చడు, కమిషన్లు కొల్లగొట్టడు ఈ ప్రభుత్వంలో నిషేధం. అట్లాంటిది ఏమంటే డెఫినెట్ గా మేము దాన్ని పరిశీలిస్తాము. డెఫినెట్ గా దాన్ని